థ్యాంక్ యూ మిస్ అమ్మా. ఏనేంటి మిస్ అమ్మకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఎందుకండి? నా లైఫ్లోకి వచ్చినందుకు ఈ ఇంట్లోకి వచ్చినందుకు. నాకు అర్థం కావడం లేదండి. నా భార్య చావు దగ్గర ఆగిపోయిన ఈ ఇల్లు నువ్వొచ్చాకే ముందుకి అడుగులు వేయడం నేర్చుకుంది. మర్చిపోయిన సంతోషాలు, చెదిరిపోయిన మా నవ్వులు అన్నీ ఒక్కొక్కటిగా తిరిగొస్తున్నాయి. ఓడిపోతున్న నా పిల్లల్ని కూడా నువ్వే గెలిపించావు. ఇవాళ నీ ఓటమిని చూసి నవ్విన వాళ్లతోనే రేపు నీ సక్సెస్తో క్లాప్స్ కొట్టించుకోవాలి కదా, లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పు. మా అమ్మా నాన్న కళ్ళల్లో ఒక హోప్ నీ వల్లే వచ్చింది. నువ్వొచ్చాకే నా భార్యది యాక్సిడెంట్ కాదు, ప్లాన్డ్ మర్డర్ అని తెలిసింది. నువ్వొచ్చిన ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగొచ్చాకే వాడు నాకు దొరికాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? కోడల్ని చంపినవాడు దొరికాడా? దొరికాడు నాన్న. తనని చంపినందుకు వాడిలో బాధ కానీ పశ్చాత్తాపం కానీ కొంచెం కూడా లేవు. అదే నాకింకా కోపాన్ని పెంచుతుంది. వాణ్ణి వెలుగులో పెట్టి చీకట్లో ఉండి ఇదంతా నడిపిస్తుంది ఎవరో అడిగాను. ఎవరో చెప్పేశాడా అమర్? అదేంటమ్మా వాడు దొరికితే ఏదో ఘోరం జరిగిపోయినట్టు అలా అడిగావు? చెప్పేస్తే వెళ్ళి వాడిని పట్టుకొని ఇలాంటి పని ఇంత ఘోరం ఎలా చేయగలిగారో తెలుసుకుందామని అడిగాను. అమర్ చెప్పాడా? లేదు మనోహరి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చా. త్వరలోనే వాళ్ళెవరో తెలిసిపోతుంది. అప్పుడు ఈ చేతులతో వాళ్ళని చంపేస్తా. ఏమైంది మనోహరి గారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? చెమట్లు కూడా అంతలా పడుతున్నాయేంటి?
దేనికి అంత టెన్షన్ పడుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా? టెన్షన్ ఏముంటుంది? ఏం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. అమర్, నువ్వు వాడిని వదలొద్దు. వాడి వెనుకున్న వాళ్ళని కూడా అస్సలు వదలొద్దు. పాపం చేసి పారిపోతున్నారు మనోహరి గారు. ఎన్ని రోజులని తప్పించుకుంటారు చెప్పండి? పాపం పండి ఏదో ఒక రోజు ఈయన కళ్ళ ముందుకి రాక తప్పదు, ఈ కుటుంబానికి నిజం చెప్పక తప్పదు. అంతే కదా మనోహరి గారు? అంతే అంతే. సారీ అండి, మిమ్మల్ని రమ్మని చెప్పాను కానీ బయట కొంచెం లేట్ అయింది. పర్లేదు బాబు. అది సరే అమర్, ఎందుకో రమ్మని చెప్పావంట? డిన్నర్ అయ్యాక మాట్లాడుకుందాం నాన్న. నేను ఫ్రెష్ అయ్యి వస్తా. కోడల్ని చంపిన వాడిని చూశాడు కదా, అందుకే అలా ఉన్నాడు. మీరు కూర్చోండి. వేయండి లోపల. ఏ ఊరు అనేది? కొడైకెనాల్ సార్. ఏం చేస్తుంటావు? లారీ డ్రైవర్ని. లోడ్ తీసుకోనికి హైదరాబాద్ వచ్చిన. ఆ మిలిటరీ వాడికి నీకు ఏంటి సంబంధం? నిజంగా వాడి భార్యను చంపావా? నీ వాలకము వాడి కోపం చూస్తుంటే వాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. నువ్విలా మాట్లాడవురా. నీతో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. నా మొహంలో ఏమైనా సినిమా కనిపిస్తుందా? వెళ్ళి పని చూసుకోండి. చెప్తా నీ సంగతి. నా అకౌంట్లోకి 5 లక్షలు వచ్చాయేంటి? ఎవరు వేసుంటారు? హలో, 5 లక్షలు పడ్డాయా? పడ్డాయండి. బై మిస్టేక్ వచ్చినట్టున్నాయి. నేను వెనక్కి పంపించేస్తాను. వద్దు, అవి మీకోసమే, మీకివ్వడానికే వేశాను. వాట్? నాకు ఇవ్వడానికి వేశారా? ఎందుకు? ఇందాక ఒక డ్రైవర్ని అరెస్ట్ చేశారు కదా, వాడిని వదిలేయడానికి. వాడిని వదిలేయడానికి మీరెందుకు డబ్బులు వేశారు? అసలు మీకు వాడికి సంబంధం ఏంటి? ఇంతకీ మీరెవరు? మనీ కావాలో ఇన్ఫర్మేషన్ కావాలో బాగా ఆలోచించుకొని చెప్పు. సరే, నేనేం చెయ్యాలి? వాడిని వదిలేయాలి. వాడు ఆ పోలీస్ స్టేషన్లో ఉండకూడదు. ఆహా, కరెక్ట్ టైంకి ఫోన్ చేశారు. ఆ మిలిటరీ వాడు నాకు చేసిన అవమానానికి వీడిని ఎలాగైనా వదిలేద్దాం అనుకున్నాను. ఆ మిలిటరీ వాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఇది మిలిటరీ వాడి భార్య మర్డర్ కేసు కాబట్టి నాకు కొంచెం ప్రెజర్ ఉంటుంది. నాకు ఒకరోజు టైం ఇవ్వండి. ఎలాగైనా వీడిని బయటికి పంపించే బాధ్యత నాది. సరే ఇన్స్పెక్టర్, కరెక్ట్గా 24 గంటల్లో వాడు బయట ఉండాలి. మీ పేరు? హలో హలో, పగకి పగ తీరుతుంది, పైసలు మిగులుతాయి. ఒక్కరోజు అమర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లకుండా చూడాలి. లేదంటే వాడి నోట్లో నుంచి నా పేరు వచ్చేదొక అమర్ వాడిని వదలడు. అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకున్నప్పుడు వీడు చెడగొట్టేలా ఉన్నాడు.
ఏవండి? నిన్ను చంపిన వాణ్ణి ఈరోజు పట్టుకున్నారు. ఈ చేతులతో వాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చినా వాడి వెనక ఉండి నీ చావుకి కారణమైన వాళ్ళని పట్టుకోవడానికి వాణ్ణి ప్రాణాలతో వదిలేశా. నీ చావుకి కారణమైన ఎవ్వరిని వదలనారు. అప్పటిదాకా ఈ గుండెల్లో మంట, నువ్వు నా పక్కన లేవనే బాధ నన్ను వదిలిపోదారు. నేను పక్కనే ఉండి కూడా నిన్ను కాపాడుకోలేకపోయాను. నీ చుట్టూ ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయాను. ఆ ఆలోచన నా మనసుని కుదిపేస్తున్నారు. దేశ భద్రత గురించి కాపలా కాసిన నేను నీ ప్రాణానికి కాపలా కాయలేకపోయాను. అందులో మీ తప్పేముందండి? ఎవరో మీకు అనుమానం రాకుండా వెన్నుపోటు పొడవాలని చూశారు. దానికి మీరేం చేస్తారు? అయినా నా కథ అక్కడే ముగిసిపోవాలని నా తలరాతలో రాసుంటే మీరేం చేస్తారు చెప్పండి? అయ్యో, బాధపడకండి. ఇందులో మీ తప్పేమీ లేదు. ఏవండి, ఏవండి, ఎందుకండి ఏడుస్తున్నారు? ఏడవకండి, ఏడవకండి. ఇందులో మీ తప్పేమీ లేదండి, ఏం లేదు. ఊరుకోండి ప్లీజ్, ఊరుకోండి. పిల్లలు, మీ అమ్మని చంపిన వాణ్ణి ఈరోజు నేను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పా. త్వరలోనే అసలు నేరస్తులెవరో బయటపడిపోతుంది. అమ్మ ఫోటో ఒకసారి ఇస్తారా డాడ్? మమ్మీ, మేమంతా ఇక్కడ బాగానే ఉన్నాం. మిస్సమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు మమ్మీ. చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు లేని లోటు తెలిసిపోతుంది మా. We miss you a lot.
డాడ్, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పంజు. అది రేపు స్టేషన్కి వెళ్ళి మమ్మీని చంపిన అంకుల్ని నేను ఒకసారి కలవచ్చా? ఎందుకు? అయ్యో వద్దంజు, వద్దు. వాడు దుర్మార్గుడు. అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వద్దు. ఆ అంకుల్ని ఒక్కసారి కలవాలి డాడ్. సరే. ఏవండి వద్దు. పిల్లలు సార్, సార్ని కలవాలని ఇక్కడే ఉన్నారే, లోపలికి వెళ్ళండి. అంటే ఆయన గదిలోకి వెళ్ళడం ఎలా అని. అయ్యో సార్, సారు మిమ్మల్ని తనవారే అనుకొని మనసులోనే ఉంచుకున్నారు. అలాంటిది గదిలోకి వెళ్ళడానికి మొఖమాట పడతారే, వెళ్ళండి సార్. బాబు, అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. పర్లేదు బాబు. ఏదో మాట్లాడాలన్నారు. డిన్నర్ అయ్యాక మాట్లాడుకుందాం అని చెప్పా కదండి. మీరు వెళ్ళాలా లేదా వేరే పని ఏమైనా ఉందా? అయ్యయ్యో, నాకేం పని ఉంటుంది బాబు. ఏదైనా ముఖ్యమైన విషయం ఏమోనని అడుగుదామని వచ్చాను. అలాగే మీరు అన్నట్టు తిన్నాక మాట్లాడతాం. తాతయ్య, మీకు మా అమ్మ గురించి చెప్తే మా అమ్మను ఒకసారి చూడాలి అన్నారు కదా, చూస్తారా? తప్పకుండా అమ్మా. ఆ రోజు నేనే అమ్మా, ఏమైంది తాతయ్య? తాతయ్య